పేద కోడలి బ్యాంబూ హీటర్. ఇద్దరు పిల్లలతో పుట్టింటికొచ్చిన కూతురు అనామికాని తల్లి సుజాత గుమ్మం దగ్గర నిలబెట్టి, ఏమ్మా, అల్లుడుగారు రాలేదా అని అడిగింది. ఆ మాటకి అనామిక కోపంగా చూస్తూ, కనీసం ఇంట్లోకైనా రానిస్తావా? ఇక్కడే అన్ని వివరాలు అడుగుతావా? ఎందుకే అంత కోపం? నువ్వు పిల్లలు కనిపించారు, అల్లుడుగారు కనిపించలేదని అడిగాను. ఏదైనా అడిగితే చాలు కోపం ముక్కు మీదే ఉంటుంది. ఇప్పుడు ఇంట్లోకి రమ్మంటావా, లేదంటే వచ్చిన దారిలో నువ్వు వెళ్ళిపోవాలా అని అంటుంటే అనామిక తండ్రి రాజయ్య ఇంట్లో నుంచి గుమ్మం దగ్గరికి వచ్చాడు. సుజాత, ముందు కూతుర్ని పిల్లల్ని ఇంట్లోకి రానివ్వు. ఎప్పుడు తిన్నారో ఏమో, తినడానికి ఏమన్నా చెయ్యి, వెళ్ళు. అది కాదండి, ఎప్పుడైనా అల్లుడుగారు వచ్చే కదా దిగబెట్టి వెళ్తారని అడిగాను. అమ్మా అనామిక, పిల్లల్ని తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళు తల్లి. మీ అమ్మకు అర్థమయ్యేలా నేను వివరంగా చెప్తానులే అని తండ్రి రాజయ్య చెప్పగానే అనామిక పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. అల్లుడికి పనుండి రాలేకపోవచ్చు. కూతుర్ని పిల్లల్ని బయట నిలబెట్టి అడగటం ఏమీ బాగోలేదు. అట్టా అడగద్దని ఎన్నిసార్లు చెప్పానో సుజాత. అయినా నువ్వు కూతురొచ్చిన ప్రతిసారి అట్టాగే అడుగుతుంటావు. ఇంతకు ముందు కూడా ఇట్టాగే కూతురు పిల్లలు వచ్చారు. అల్లుడు గారు మరుసటి రోజున వచ్చారని మర్చిపోయావు అని చెప్పగానే సుజాత మౌనంగా లోపలికి వెళ్ళిపోతుంది. రాజయ్య పని మీద బయటకు వెళ్తాడు. ఇంటి అరుగు మీదున్న కుర్చీల్లో శారదాప్రసాద్లు కూర్చొని పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోయిన కోడలు అనామిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కోడలు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్తుంటే నువ్వు వద్దని చెప్పాలి కదా శారదా. భర్త చెప్తేనేం లేదండి, ఇక నేను చెప్తే ఏంటదా చెప్పండి. అసలు నువ్వే కారణం కదా కోడలు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిపోవడానికి. ఇది మరీ బాగుంది. నేనేమైనా కోడల్ని పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళమని చెప్పలేదుగా, మెడపట్టుకునే గేంటే లేదుగా. ఈ చలికాలాన్ని తట్టుకోలేకేగా మనవడు మనవరాలు రూమ్ హీటర్ కొనమని కొడుకుని కోడల్ని ఇబ్బంది పెట్టింది. నేనేం కొనొద్దని అడ్డు చెప్పలేదు కదండి. ఇద్దరు చేసిన కూలీ డబ్బులు వారం వారం నువ్వే తీసుకుంటుంటే ఇక కొడుకు కోడలు ఎట్టా పిల్లలు అడిగిన రూమ్ హీటర్ కొంటారు చెప్పు శారదా. ఇల్లు కూడా గడవాలి కదండి. కరెంటు బిల్లని, నీళ్ల బిల్లు, పాడ చిట్టీలు ఇవన్నీ కట్టాలి కదా. ఇందులో ఏది కట్టకపోయినా ఇబ్బంది పడాల్సింది మనమే కదా. ఆ మాత్రం అనామిక అర్థం చేసుకోపోతే ఎట్టా చెప్పండి. కోడలు మనల్ని అర్థం చేసుకుంది కాబట్టే కొడుకుతో కలిసి సమానంగా పనిచేయడానికి వెళ్తాను శారదా. నువ్వే కోడల్ని అర్థం చేసుకోవాల్సింది. నాకు మాత్రం నా మనవడో మనవరాలు అడిగిన రూమ్ హీటర్ కొనివ్వాలని ఉంటుంది కదండి. కాకపోతే ఏదో బాధ్యతల వలన కొనలేకపోతున్నాను అంతే. నీది నానమ్మ మనసు, అందుకే కొనలేకపోయింది. కోడల్ది తల్లి మనసు, పిల్లలు అడిగింది కొనడానికి పుట్టింటికెళ్ళింది. అన్నయ్య వదిలిని డబ్బులు అడిగి కొంటానని వెళ్ళిందా? కాదు శారదా, అక్కడ కూడా కూలి పనులు చేసి కొనడానికి వెళ్ళింది. కోడలు అమ్మా నాన్న జీవితం ఎంత పేదగా ఉంటుందో నీకు తెలుసుగా. వాళ్ళు ఒక పూట తిని మరో పూట నీళ్లు తాగుతూ ఉంటారు. అదేంటి, కోళ్ళ పుట్టింటికెళ్ళి పని చేసుకొని ఆ డబ్బులతో పిల్లలు అడిగిన రూమ్ హీటర్ కొంటమేంటి? అన్నయ్య వదిన్లు మనల్ని అపార్థం చేసుకుంటారు కదా. మనల్ని కాదు శారదా, నిన్ను అపార్థం చేసుకుంటారు. ఇంటి పెత్తనం మొత్తం నీదేనని అందరికీ తెలుసు. కొడుకు కోడలు కూలి పనులు చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి నీకే ఇస్తారని తెలుసు అని చెప్పగానే శారద మౌనంగా ఉంటుంది. పెరట్లో ఉన్న బల్ల మీద కూతురు అనామిక కూర్చుని ఉండగా తల్లి సుజాత వచ్చింది. ఏమ్మా, మీ నాన్న చెప్పేది నిజమేనా? అవునమ్మా, నేను నా పుట్టింటికి పిల్లలు అడుగుతున్న రూమ్ హీటర్ కొనివ్వడానికి కావలసిన డబ్బుల కోసం పని చేసుకుందామని వచ్చాను. రేపటి నుంచి నీతో పాటు నన్ను కూడా కూలి పనికి తీసుకెళ్ళు, సరేనా? నువ్వు వద్దులే తల్లి, నేను మీ నాన్న వెళ్తాం. నువ్వు పిల్లల్ని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండు. మా కళ్ళ ముందు మా కూతురు కష్టపడ్డం మేము చూడలేం. నేను కూడా అంతేనమ్మా. నా పిల్లల కోసమని నా తల్లిదండ్రులని బాధ పెట్టలేను. నేను నీతో పాటు కూలి పనికి వస్తాను. నాన్న ఇంటి దగ్గరే ఉండి పిల్లల్ని చూసుకుంటాళ్ళమ్మా. అది కాదు తల్లి, ఒకసారి నేను చెప్పేది విను అని తల్లి సుజాత ఎంత బ్రతిమిలాడినా అనామిక వినిపించుకోలేదు. సుజాతతో కలిసి కూలి పనికి వెళ్తూ ఉండేది. కట్టెలు మోసేది, రాళ్ళు మోసేది, పంట పొలంలో పనిచేసేది. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఒకరోజున రమేష్ పిల్లల్ని అనామికని చూడ్డానికి వచ్చాడు. ఆ రోజు రాత్రి రూమ్ హీటర్ పెట్టుకుని అందరూ పడుకుంటే రమేష్ అనామిక మాత్రం ఇంటి ముందు చలిమంట వేసుకుని కూర్చున్నారు. అనామిక, ఇక మనం ఇంటికి వెళ్దాం పదా. 2 రోజుల తర్వాత వస్తానండి. పుట్టింటికొచ్చిన పని అయిపోయింది కదా అనామిక. ఇంకా పూర్తవలేదండి. రూమ్ హీటర్ కొన్నాను, కానీ దాన్ని మనం లేనప్పుడు పిల్లలు వాడితే ఏదైనా షాక్ వచ్చిందనుకోండి ఇబ్బంది కదా. అందుకే ఆ హీటర్కి వెదురు బొంగుల పెట్టెని తయారు చేద్దామని అనుకుంటున్నాను. వెదురు బొంగుల పెట్టే కదా, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చేసుకోవచ్చు. లేదు, ఆ పెట్టె తయారీకి కూడా
అత్తయ్య అనుమతి కావాలంటారు. అందుకే నేను మొత్తం ఇక్కడే పూర్తి చేసుకుని వెదురు బొంగుల హీటర్ పట్టుకుని పిల్లల్ని తీసుకొని అప్పుడు అత్తగారింటికి వస్తాను. రూమ్ హీటర్ కొనడాన్ని ఇంత సీరియస్గా తీసుకుంటావని నేను అనుకోలేదు అనామిక. నేను మిమ్మల్ని నా కోసమని ఏం అడగలేదు కదా. అత్తయ్య ఇచ్చిన చీర కట్టుకున్నాను, అత్తయ్య పెట్టిన అన్నము కూర తిన్నాను, అత్తయ్య చెప్పిన ప్రతి పని చేశాను. కనీసం నా చేతులు కూడా గాజులు కొనిమ్మని మిమ్మల్ని అడగలేదు కదా. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావని నేను ఎప్పుడైనా అన్నానా చెప్పానామిక? నేను పిల్లల్ని తీసుకుని పుట్టింటికి రావడానికి కారణం ఎవరు? మీరు కాదు? ఎప్పటి విషయం అప్పుడే మర్చిపోవాలనామిక. ఆ రోజేదో కోపంలో అన్నాను. ఆ మాటని నువ్వు వింతలా తీసుకుంటావని అనుకోలేదు అని రమేష్ ఆ రోజున అనామికతో జరిగిన గొడవని గుర్తు చేసుకున్నాడు. చీకటి పడుతూ ఉండగా కూలి పనికి వెళ్లిన అనామిక రమేష్లు అలసటగా ఇంటివైపు నడుస్తూ ఉంటారు. అప్పుడు అనామిక ఇలా అంటుంది. ఏవండి, ఈరోజు మనకి వారం రోజులకు సరిపడా కూల్ డబ్బులు వచ్చాయి కదా? అవుననామిక, ₹1 కూడా తగ్గలేదు. ఆ యజమాని మనతో కూలి పని చేయించుకొని ₹1 కూడా తక్కువ ఎక్కువ ఇవ్వలేదు. మనకి చెప్పినంత ఇచ్చాడు. ఈ డబ్బుల్ని అత్తయ్యకి ఇవ్వకండి అని అనామిక చెప్పగానే నడుస్తున్న రమేష్ సడన్ గా ఆగిపోయి, ఏం మాట్లాడుతున్నావు అనామిక? అమ్మ ఇంటి దగ్గర ఈ డబ్బుల కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు మా అమ్మకి డబ్బులు ఎందుకు ఇవ్వద్దంటున్నావో నాకు అర్థం కావటం లేదు. చలి బాగా విపరీతంగా ఉందని పిల్లలు రాత్రిపూట సరిగా నిద్రపోవడం లేదు. ఒక రూమ్ హీటర్ కొనమని చలికాలం మొదలైనప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. తండ్రిగా మీరు పిల్లలు అడిగిన మాట మర్చిపోయినా తల్లిగా నేను మర్చిపోలేను. అందుకే ఈ డబ్బుల్ని అత్తయ్యకి ఇవ్వొద్దని చెప్తున్నాను. అయ్యో అనామిక, పిల్లలు అడుగుతున్న రూమ్ హీటర్ కొనాలని నాకు కూడా ఉంది. కానీ మనం చేసిన కూలీ డబ్బులు మొత్తం లెక్కపెట్టి మరీ అమ్మ తీసుకుంటుంటే నేను మాత్రం ఏం చేయను చెప్పు? నా మీద గొంతు బాగానే లేస్తుంది, మాట గట్టిగానే వస్తుంది. అదే అత్తయ్య. అనామిక, నేనింతవరకు మా అమ్మకి ఎదురు మాట్లాడలేదు, ఎదురు చెప్పలేదు. ఇప్పుడు కూడా మాట్లాడను, ఎదురు చెప్పను. ఈ వారం రోజులు చేసిన కూలి పనుల డబ్బులు తీసుకెళ్లి మా అమ్మకే ఇస్తాను. కావాలంటే నువ్వే మమ్మని అడుగు. అమ్మ మనసు వెన్న అనామిక అని రమేష్ చెప్పగానే అనామిక వెటకారంగా ఇలా అంటుంది. అవునవును, అత్తయ్య మనసు మామూలు వెన్న కాదు, కల్తీ లేని మంచి వెన్న. నేను వెళ్ళి అడగగానే అయ్యో నా కోడలు ముచ్చటపడి పిల్లల కోసమని రూమ్ హీటర్ కొంటానని డబ్బులు అడిగింది, ఇవ్వకపోతే బాధపడుతుంది. అయినా నా కొడుకు కోడలు కష్టపడుతున్నది మా కోసం పిల్లల కోసమే కదా అని చకచకా డబ్బులు చేస్తుంది. నువ్వెంత హేళనగా మాట్లాడినా, ఎంత వెటకారంగా మాట్లాడినా నేను మాత్రం ఇప్పుడు నీకు డబ్బులు ఇవ్వననామిక. అది గుర్తుపెట్టుకో. పద, ఇంటి దగ్గర మన కోసం అమ్మ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు అత్తయ్య గురించి ఆలోచిస్తారా? కట్టుకున్న భార్య గురించి, కడుపును పుట్టిన పిల్లల గురించి ఏమాత్రం ఆలోచించరా మీరు? ఎక్కువగా మాట్లాడకనామిక, నోరు మూసుకొని ఇంటికి పద. ఈ డబ్బులు అత్తయ్యకి ఇవ్వడానికి నేను ఒప్పుకోను. పిల్లలు అడుగుతున్న రూమ్ హీటర్ని కొనాల్సిందే. అనామిక, నువ్వంతగా పిల్లలు అడుగుతున్నారు కదా రూమ్ హీటర్ కొనాలని పట్టుబడితే నేను ఒప్పుకోను. అంతగా నీకు రూమ్ హీటర్ కొనివ్వాలని కోరికగా ఉంటే, అంత ఆరాటం ఉంటే నీ పుట్టింటికెళ్ళి సంపాదించి కొనివ్వు, వెళ్ళు అని చెప్పి రమేష్ చకచకా ముందుకు నడుస్తూ ఉంటాడు. అనామిక బాధగా ఏడుస్తూ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. గుర్తు చేసుకుని చాలండి. మీరు చెప్పినట్టుగానే నేను మా పుట్టింటికొచ్చాను, కూలి పనులు చేశాను, డబ్బులు సంపాదించి పిల్లలు అడిగిన రూమ్ హీటర్ కొన్నాను. అది పాడవకుండా, పిల్లలకి షాక్ కొట్టకుండా వెదురు బొంగులతో డెకరేషన్ చేద్దామని అనుకుంటున్నాను. అది రేపు ఉదయం చేసి సాయంత్రం వరకు ఇంటికొస్తాం. అందరం కలిసి రేపు సాయంత్రమే వెళ్దాం అనామిక. లేదు, మీకు మేమెందుకులే చెప్పండి. పనికెళ్ళండి, పని కావాలి, డబ్బులు కావాలి. పొద్దున్నే లేచి వెళ్ళండి, పని చేయండి, మేము సాయంత్రం వరకు వచ్చేస్తాం అని ఇద్దరూ కాసేపు మాట్లాడుకొని రూమ్ హీటర్ ఉన్న ఇంట్లోకి వెళ్లి వెచ్చగా పడుకుంటారు. మరుసటి రోజున అనామిక వెదురు బొంగుల కోసం అడవికొచ్చింది. కావాల్సిన వెదురు బొంగుల్ని కొట్టింది. వాటిని తీసుకుని అనామిక ఇంటికొచ్చింది. వెదురు బొంగులతో రూమ్ హీటర్ని బిగించి భర్త రమేషు పిల్లల్ని తీసుకుని అత్తగారింటికొచ్చింది. ఇక ఆ రోజు నుంచి ఆ ఇంట్లో వెదురు బొంగుల హీటర్ పెట్టుకుని హాయిగా పడుకుంటారు. వంకాయ తోట మధ్యలో ఉన్న మంచం మీద రమేషు దిగులుగా కూర్చుని ఉంటే, అతని సిటీ భార్య అనామిక మంచంలో నిలబడి చుట్టూ కనబడుతున్న పంటల్ని చూస్తూ సంబరపడుతూ ఉంటుంది. వారెవా, చుట్టూ కనపడుతున్న పచ్చటి పంట పొలాలని చూడ్డానికి నా 2 కళ్ళు సరిపోవటం లేదురా. నువ్వు కూడా లేచి నిలబడి ఆ పచ్చని పంటల్ని చూడొకసారి. అనామిక, చూసింది చాలు, పడిన సంబరం చాలు. ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు ఏం చెప్తున్నావో నాకు తెలుసురా. మరి తెలిసిన తర్వాత ఇంకా నా దగ్గర ఎందుకు నా అనామిక? నీ పుట్టింటికి వెళ్ళిపో, కొన్నాళ్ల వరకు అక్కడే ఉండు. నేను నిన్ను చూడ్డానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. ఓ 2 రోజులుంటాను. నీ కమ్మని వంటల్ని ఇష్టంగా తింటాను. కొన్నాళ్ళంటే ఎన్ని రోజులు అనుకోవాలి చెప్పు? మన ఇంటి పరిస్థితులు చక్కబడే వరకు అనామిక. అదే రామ్,
మన ఇంటి పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయి? ఎప్పుడు నువ్వు మా ఇంటికొచ్చి నన్ను తీసుకొస్తావు? అని అనామిక అడుగుతుంటే రమేష్ మౌనంగా ఉంటాడు. చూసావా రామ్, నేను అడిగిన ఏ ప్రశ్నకి నీ దగ్గర సమాధానం లేదు. అందుకే రామ్, నేను మా ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, నీతో పాటే ఉంటాను. నీకు నా ప్రేమని పంచుతూ, నా ప్రేమని నీకు పంచుతూ ఉన్నంతలో సంతోషంగా ఉంటాను. అది కదనామిక, నువ్వు నా బాధని కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇలా చూడండి, నేను పుట్టి పెరిగి చదువుకున్న సిటీలోనే నేనొక ఆడపిల్లని. ఎప్పుడైతే నా మెడలో నువ్వు తాళి కట్టావో అప్పటినుంచి అంతా సగం సగం. ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మన ప్రేమకి అనుబంధానికి అర్థం లేదు రామ్. నువ్విక్కడి నుంచి నీ పుట్టింటికి వెళ్ళటమే మంచిదనామిక. నువ్విలా మా పుట్టింటికి వెళ్ళమని నన్ను ఇబ్బంది పెడుతున్నావని అత్తయ్య మామయ్యలకి చెప్తాను. అప్పుడు వాళ్లే తమరికి తగిన విధంగా గుణపాఠం చెప్తారేమనుకున్నారు. అయ్యో అనామిక, నిన్ను ఇక్కడి నుంచి నీ పుట్టింటికి పంపించమని చెప్పిందే అమ్మా నాన్నలు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా వెళ్ళమని చెప్తారు. నేను నమ్మను. అత్తయ్య మామయ్య అలా చెప్పరు. ఏదైతే అదయింది. సిటీ అమ్మాయిని అయినా నేను పల్లెటూరు అబ్బాయివైన నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఇలా బాధ కలిగినప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోవటానికి కాదు కదా. నిన్ను పంపించటం నాకు ఇష్టం లేదనామిక. కానీ మన ఊరి జమీందారు ఆ నరసింహారావు ఎంత పని చేశాడో చూసావు కదా. రామ్, అందుకేనా మీరందరూ నన్ను నా పుట్టింటికి పంపించాలని అనుకుంటున్నారు? అవుననామిక, మేమిక్కడ ఆకలితో ఎలా ఉన్నా పర్వాలేదు, నిన్ను మాత్రం ఆకలితో చంపుకోలేం. అందుకే నిన్ను... మీ బాధని నేను అర్థం చేసుకున్నాను. నన్ను ఇంటికి తీసుకెళ్ళండి. నేను అత్తయ్యతో మామయ్యతో మాట్లాడతాను. భయపడకుండా అందరికీ ధైర్యం చెప్తాను. పదరాం, ఇంటికి వెళ్దాం. ఏంటి, మా అందరికీ నువ్వు ధైర్యం చెప్తావా? అవును రామ్, ధైర్యం చెప్తాను. నేను చెప్పే ధైర్యం మామూలుగా ఉండదు అని రమేష్ని తీసుకుని ఇంటికి బయలుదేరింది అనామిక. అప్పుడు జమీందారు నరసింహారావు తన దగ్గర పనిచేస్తున్న రంగయ్యతో కలిసి మట్టింట్లో కాపురం ఉంటున్న శారదా ప్రసాద్ దంపతుల దగ్గరికి వచ్చాడు. వాళ్ళు జమీందారుని చూసి దన్నం కూడా పెట్టకుండా అలా నిలబడి ఉంటారు. ఏమయ్యా ప్రసాదు, ఊరి జమీందారుని చూసి దండం పెట్టడం లేదు, కూర్చోటానికి కుర్చీ గాని మంచం గాని వేయటం లేదు, ఎందుకంత పొగరు? జమీందారు గారు, ఇన్నాళ్ళు మంచివాడని నమ్మి దండం పెట్టాం, మర్యాదలు చేశాం. కానీ మా పంటని చాలా అంటే చాలా తక్కువ ధరకి కొనుక్కొని మార్కెట్లో ఆయన 2 3 ధరకు అమ్ముకుంటున్నారు. అది మోసం కాదా? కాదు ప్రసాదు, అది వ్యాపార ధర్మం. నేను అదే చేశాను కదా. అయ్యా, పంట సరిగ్గా రానెత్తనాలమ్మేది మీరే. ఆ పంట సరిగ్గా రాదని తెలిసి కూడా అప్పిచ్చేది తమరే. ఆ తర్వాత ఉచ్చులా మా మెడకి బిగుసుకుపోయేది మీరే. అందుకే బాబుగారు, మీరు చేస్తున్న మోసాల్ని ప్రజలకు చూపించాము. ఫలితంగా శిక్ష ఎవరికి పడింది శారదా తల్లి? మాకే పడింది బాబు. మాతో ఎవరైనా కలిసిమెలిసి ఉంటారో వాళ్ళ పంట కొనరు, వాళ్ళకెత్తనాలు అమ్మరు, తక్కువ ధర పెట్టి తెప్పించుకుంటారేనన్న భయంతో ఉన్నారు. చూసావా ప్రసాదు, జమీందారుగా నేను మీ కుటుంబానికి ఎవ్వరూ ఎలాంటి పని ఇవ్వొద్దని చాటింపు వేయించాను. ఒకవేళ కావాలని ఎలాంటి భయం లేకుండా అన్నం పెట్టిన వాళ్లకు కూడా ఇది శిక్ష పడుతుందని కూడా చెప్పించాను. అవును బాబు, అందుకే మేము ఇంటి దగ్గరున్నాం. ఇక నుంచి ఇంటి దగ్గరే ఉంటారు ప్రసాద్. నన్ను ఎదిరించే ప్రయత్నం చేస్తారా? చేస్తారా కాదు బాబు, చేశాం. మీరొక మోసగాడని ఇప్పుడు అందరికీ తెలుసు. ఏదో ఒక రోజున అందరూ మాలాగానే మారతారు, మీకు తగిన బుద్ధి చెబుతారు. నాకు బుద్ధి చెప్పేది ఎప్పటికో శారదా. ఇప్పుడు మీకు ఈ ఊళ్ళో ఎలాంటి పని లేదు, ఎవ్వరూ పనికి పిలవరు. నీ దగ్గర డబ్బులుండవు. ఇంట్లో ఉన్న కొద్దిపాటి సరుకులతో ఒక పూట తిని మిగిలిన 2 పూటలు నీళ్లు తాగి కొంతకాలమే చూస్తారు. ఆ తర్వాత మేము అన్నదాతలం బాబుగారు. ఖచ్చితంగా ఆ అన్నపూర్ణాదేవి ఏదోలాగా మమ్మల్ని ఆదుకుంటుంది, మాకు అన్నం పెట్టుద్ది, సంతోషంగా ఉండేలా చూసుకుంటుంది. ఎంతకే జమీందారు గారు ఎందుకు వచ్చారో చెప్పండి. మీరు నన్ను ఎప్పటికీ ఏమీ చేయలేరు. నేను ఇలాగే మోసం చేస్తూనే ఉంటాను. నా దగ్గరే నకిలీ విత్తనాలు కొనాలి, పంట నాశనమైందని నా దగ్గరే అప్పు చెయ్యాలి. ఒకవేళ మీ అదృష్టం బావుండి పంట పండితే నేను చెప్పిన ధరకే అమ్మాలి, అది కూడా నాకే అమ్మాలి అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. శారదాప్రసాదులు దిగులుగా బయట మంచం వేసుకుని కూర్చుంటారు. అప్పుడే వాళ్ళ దగ్గరికి కొడుకు రమేష్, కోడలు అనామిక వచ్చారు. ఏం బాబు, నేను చెప్పిన విషయం కోడలకి చెప్పి ఒప్పించావా? నేనందుకు ఒప్పుకోవడం లేదత్తయ్యా. ఒప్పుకోకోల్లా, లేదంటే నువ్వు కూడా మాతో పాటు ఆకలితో ఉండాల్సి వస్తుంది. అప్పుడు మేం బతికినా చచ్చిందాంతో సమానం కోల్లా. అయ్యో మావయ్య, అంత పెద్ద మాటలు ఎందుకు చెప్పండి. మరి ఏం చేయమంటావు కోళ్ళ? అటు కొడుకు చెప్పినా నువ్వు వింటలేదు, ఇటు చెప్పినా వినట్లేదు. పుట్టింటికి వెళ్ళమని ఎంత చెప్పినా వినట్లా. ఇక్కడే ఉంటానని అంటున్నావాయే. అత్తయ్య, మావయ్య, ఏమండి,
కంగారు పడకుండా ముందు నేను చెప్పేది మీరందరూ వినండి. అది తప్పనిపించినా నేను చేయలేననిపించినా మనసారా చెప్పేయండి. అప్పుడు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. సర్లే అమ్మా, నువ్వు చెప్పాలనుకునేదేదో చెప్పు. అత్తయ్య, ఈ జమీందారు ఒక మోసగాడని మనం నిరూపిస్తే అతను మనకి ఎవరు ఎలాంటి పని ఇవ్వొద్దని, ఒకవేళ ఎవరైనా పనిస్తే వాళ్ళకు కూడా శిక్ష పడుతుందని చెప్పాడు కదా. అవును తల్లి అయితే మనం ఈ ఊర్లో పనిచేయడం లేదు, వ్యాపారం చేస్తున్నాం అని చెప్పగానే శారదా, ప్రసాదు, రమేష్లు అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అది చూసి అనామిక నవ్వుకొని, అత్తయ్య, మన ఇంట్లో ఒక వారం రోజులకు సరిపడా బియ్యం, కిరాణా సరుకులున్నాయి కదా. బియ్యాన్ని మెత్తగా దంచి పిండిలా చేస్తాను. ఆ పిండితో ఇడ్లీలు, దోశలు, వడలు వేడివేడిగా వేసి సైకిల్ మీద కట్టుకొని ఊరంతా తిరుగుతూ అమ్ముతాను. అప్పుడు మనకి డబ్బులు వస్తాయి కదా అని అనామిక చెప్పిన విషయం గురించి ఆలోచించి, అవును కదా కోళ్ళ, అందరూ పొద్దున్నే పొలం పనులకి వెళ్తారు, 9 వరకు ఇంటికొస్తారు. అప్పటికి ఎవరింట్లో అన్నం కూరలు ఉడకోగా. అప్పుడు నేను సైకిల్ మీద చిన్నపాటి డబ్బా పెట్టుకుని ఇడ్లీ, దోశలు అమ్ముతూ ఉంటాను. ఆకలితో ఉంటారు కనుక ఖచ్చితంగా మన దగ్గర కొంటారు, తింటారు. ఇదేదో బాగుంది అనామిక, ఎంతైనా సిటీ అమ్మాయి అనిపించుకున్నావు. అంతేకాదండి, అలా 2-3 రోజులు అలవాటు చేస్తే చాలు, ఒకరి తర్వాత ఒకరు వాళ్లే మనల్ని పిలిచి మరీ టిఫిన్ పెట్టించుకుంటారు. లేదంటే మనం ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి టిఫిన్ తింటారు అని చెప్పగానే అందరూ సంతోషపడతారు. పల్లెటూరుకొచ్చిన సిటీ కోడలు అనామిక తెలివిని అందరూ మెచ్చుకుంటారు. మరుసటి రోజు నుంచి అనామిక చెప్పినట్లుగా ఇడ్లీలు, దోశలు ఇంకా కొన్ని రకాల టిఫిన్స్ని సైకిల్ మీద పెట్టుకుని పొలాల గట్ల మీద పెట్టుకుని అమ్ముతూ ఉంటారు. పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళు ఆకలికి తట్టుకోలేక అనామిక దగ్గరికొచ్చి కావాల్సిన టిఫిన్ తినేసి డబ్బులు ఇంటి దగ్గర ఇస్తూ ఉండేవాళ్ళు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ అనామిక సైకిల్ మీద చేస్తున్న టిఫిన్స్ వ్యాపారం గురించి జమీందారు తెలుసుకుంటాడు. ఒక రోజున పిలిపిస్తాడు. అత్తాకోడళ్ళు కలిసిపోతారు. ఇలా చూడు అనామిక తల్లి, నేను మీ కుటుంబానికి వేసిన శిక్షని ఈ రోజు నుంచే రద్దు చేస్తున్నాను. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా మీద పెట్టిన ఫిర్యాదుని వెనక్కి తీసుకో తల్లి. ఏంటి కోడలా, జమీందారు మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశావా? అవునత్తయ్య, ఒక రోజున టిఫిన్స్ అమ్ముకుంటూ ఉన్నాను. నా దగ్గరకొచ్చి మనందరినీ చంపేస్తానని బెదిరించాడు. అప్పుడే నాకు అనిపించింది, ఎప్పటికైనా మనకి ఈ జమీందారు నుంచి ప్రాణభయం తప్పదని. అందుకే వెళ్ళి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వచ్చా. మంచి పని చేశావమ్మాయి. ఇప్పుడు మనకి ఏ చిన్న ఆపదొచ్చినా అది ఈ జమీందారు మీదకే పోద్ది కదూ. అవునత్తయ్య, మనం ఈ జమీందారు చేశాడని చెప్తే చాలు, తీసుకెళ్లి బొక్కలో వేస్తారు అని చెప్పగానే జమీందారు భయపడ్డాడు. మీకు ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. ఏం కావాలంటే అవి మా ఇంట్లో నుంచి తీసుకెళ్ళు తల్లి. నీ దొంగ సంపాదన మాకెందుకు బాబు, నకిలీ విత్తనాలు అమ్మడం మానేయండి. మానేస్తాను తల్లి. మార్కెట్ ధరకే పంటలు కొనండి అని అనామిక చాలా షరతులే పెడుతుంది. అన్నిటికీ జమీందారు ఒప్పుకుంటాడు. ఇక ఆ రోజు నుంచి బుద్ధిగా మారి నిజాయితీగా బ్రతుకుతూ ఉంటాడు. ఊరి వాళ్ళంతా అనామికాని మెచ్చుకుంటూ ఉంటారు. శారదా దంపతులు ఎంతగానో ఆనందపడతారు.